స్టార్ట్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు లెట్స్ యువగళం అనే ప్రోగ్రామ్కి ఫ్లాగ్ ఆఫ్ చేయడానికి వచ్చిన గెస్ట్స్ అందరికీ కూడా జోష్న గారికి, మదిపాటి వెంకటరాజు గారికి, కొలకలపూడి శ్రీనివాసరావు గారికి, జీవి రెడ్డి గారికి, టీడీ జనార్దన్ గారికి, రాజేంద్ర గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలతోటి రాష్ట్రం గురించి మేము కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని తపన పడుతున్న తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ ప్రతి సభ్యుడికి చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రొఫెషనల్గా మారి మా గ్రాటిట్యూడ్ మేము తెలియజేస్తామని ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. సాధారణంగా ప్రొఫెషనల్స్ అంటే వాళ్ళ ఉద్యోగాలు ఏదో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి సమాజం గురించి ఆలోచించే టైం ఉండదు అన్నది ఒక పెద్ద అపోహ. కానీ ఈరోజు ఎప్పుడు ఎవరు ఊహించని విధంగా ప్రొఫెషనల్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు లెట్స్ యువగళం అనే ప్రోగ్రామ్కి 17వ తారీఖు జాయిన్ అవ్వడానికి వెళ్ళడం అనేది ఈ రాష్ట్రం కోసం తన వంతుగా ప్రజలందరిలో ధైర్యం నింపుతూ సాగుతున్న లోకేష్ అన్నతో, అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో మనం కూడా భాగస్వామ్యంలో అవుదామని కదిలి వస్తున్న ప్రతి ప్రొఫెషనల్కి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ప్రతి ఒక్కరికి ఒకటే ప్రశ్న, అసలు ఈ పొలిటికల్ ర్యాలీస్లో, పొలిటికల్ పాదయాత్రలో ప్రొఫెషనల్స్కి ఏంటి సంబంధం, ప్రొఫెషనల్స్ ఎందుకు వస్తున్నారని? దానికి 2 కారణాలండి. మొదటిది, మన రాష్ట్రం చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. యువతకి ఉద్యోగాలు లేవు, వృద్ధులకి పింఛన్లు లేవు, జీతాలు లేని ఉద్యోగస్తులు, ఈరోజు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతన్నలు, ఫీజు రియంబర్స్మెంట్ రాని స్టూడెంట్స్, ఇసుక దందా వల్ల పనులు దొరకని భవన నిర్మాణ కార్మికులు, ఈరోజు ఎవడైనా ప్రశ్నిస్తే కేసులు, పోరాడితే జైళ్లు, ఇలా ఉంది మన రాష్ట్ర పరిస్థితి. ఈరోజు ఈ 4 ఏళ్లలో ఇలాంటి పరిపాలన వల్ల రోడ్డున పడ్డ కుటుంబాలు ఎన్నో, నలిగిపోతున్న జీవితాలు ఎన్నో అండి. ఇది మనం శ్రీలంక వెనుజులా క్రైసిస్ని మనం కళ్ళారా చూసాం. ఇది ఇలానే కొనసాగితే ఆంధ్రప్రదేశ్లో అంతకంటే దారుణమైన క్రైసిస్ని మనం చూడాల్సి వస్తుంది. అయినా కూడా మన వృత్తి రీత్యా, మన కుటుంబాల రీత్యా మనం అందరం సొంత రాష్ట్రంలో, సొంత ఊర్లో అమ్మ నాన్నలు అందరూ ఇబ్బంది పడుతున్నప్పటికీ వెళ్ళి ఏమి చేయలేని పరిస్థితి, రోడ్ల మీదకి వెళ్ళి పోరాడలేని పరిస్థితి. కానీ మనందరి తరపున, మనందరి కోసం ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దారుణాలన్నీ బయట పెడుతూ ప్రజలందరికీ అండగా తన వంతుగా ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా ఉక్కు సంకల్పంతో ముందుకు నడుస్తున్న ఒకే ఒక్క నాయకుడు నారా లోకేష్ గారు. కాబట్టి ఈరోజు ఆయన పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎన్నో అడ్డంకులు. వ్యాన్ ఎక్కి మాట్లాడాలంటే వీలేదన్నారు, స్టూల్ ఎక్కితే లాగేసుకున్నారు, రాళ్లతో దాడులు చేశారు, లెక్కలేనన్ని కేసులు పెట్టారు, వాలంటీర్లను అరెస్ట్ చేశారు. ఆఖరికి పాదయాత్రలో ప్రజలు పాల్గొంటుంటే వాళ్ళందరినీ కూడా మీ పథకాలు బీకేస్తామని బెదిరించారు. ఇలాంటి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఒక్క అడుగు కూడా వెనకేయకుండా ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ముందుకు నడుస్తున్న నాయకుడు, మనందరి తరపున నుంచోని పోరాడుతున్న నాయకుడు నారా లోకేష్ గారు. మనందరి కోసం ఆయన పోరాడుతుంటే కనీసం మనం ఆయనకి మద్దతు ఇవ్వకపోతే మన రాష్ట్ర పరిస్థితి ఏంటో ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించుకోవాలి. అదేవిధంగా ఈరోజు మనం చూసినట్లయితే పాదయాత్ర అంటే ప్రజలకు ఒక ప్రతిపక్షాలు గతంలో చేసిన పాదయాత్రలు చూసి ప్రజలందరికీ మైండ్లో ఒకటి పడిపోయిందండి, పాదయాత్ర అంటే పదవి కోసం ఆరాటం అని. కానీ ఈరోజు ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా వాటినన్నిటినీ ఉక్కు సంకల్పంతో దాటుకుంటూ వెళ్తున్న నారా లోకేష్ గారిని చూశాక ప్రజలందరికీ అర్థమైందండి, పాదయాత్ర అంటే పదవి కోసం ఆరాటం కాదు, ఈ రాష్ట్రం కోసం ఒక నాయకుడు చేసే పోరాటం అని. అది నారా లోకేష్ గారి పాదయాత్ర ద్వారా నిరూపించారు. ఇది ప్రజలందరికీ అర్థమైంది. ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి, అందులో భాగస్వామ్యం అయ్యాలి. అటువంటి ఒక చరిత్రాత్మక పాదయాత్రలో భాగస్వామ్యం అందుకు మేమందరం కూడా వేలాదిగా తరలి వెళ్తున్నాం. లోకేష్ గారికి మా మద్దతు తెలియజేస్తాం. 2వ కారణం అండి, లోకేష్ గారు మన రాష్ట్రానికి 2014లో ఐటీ మినిస్టర్గా చేశారు. ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక అద్భుతమైన పరిపాలన అందించడం జరిగిందండి. యువత, ఎంతోమంది నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళందరినీ ప్రొఫెషనల్స్గా మార్చడం జరిగింది. కొత్తగా ఫామ్ అయిన రాష్ట్రం అయినప్పటికీ, ఎటువంటి వనరులు లేని రాష్ట్రం అయినప్పటికీ మన రాష్ట్రానికి ఎన్నో ఉద్యోగాలు తీసుకొచ్చి, కంపెనీలు తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ అండగా నిలిచారు. మాలాంటి ప్రొఫెషనల్స్ అందరికీ ఫిన్టెక్, బ్లాక్ చైన్ లాంటి కొత్త టెక్నాలజీలు మన రాష్ట్రానికి తీసుకొచ్చి గర్వంగా తలెత్తుకునేలా చేశారు. మా అందరికీ అక్కడ ఉపాధి కల్పించారు. అటువంటి నారా లోకేష్ గారికి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి ప్రొఫెషనల్స్గా మేమందరం అండగా నిలబడడానికి వెళ్తున్నాం. మీరందరూ కూడా కదలరండి, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు రాష్ట్రంలో మనం అందరం ముందుకు కదలాల్సిన సమయం వచ్చింది. ప్రొఫెషనల్స్గా మేము ఒక అడుగు వేస్తున్నాం. మీరందరూ కూడా మీ అడుగులు కలిపి, మీరందరూ కలిపి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకునే దాంట్లో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ లెట్స్ యువగళం.